హలో ఎవ్రీవన్. సోన్మార్గ్ గ్లేషియర్లో ఫుల్గా ఎంజాయ్ చేశాక నెక్స్ట్ డే మన జర్నీ స్టార్ట్ చేసాం పెహల్గమ్కి. ఆ వీడియో కనుక మీరు మిస్ అయితే నా ప్రీవియస్ వీడియో తప్పకుండా చూడండి. గ్లేషియర్ ఎక్స్పీరియన్సెస్ అంతా నీట్గా షేర్ చేశాను. పెహల్గమ్కి రీచ్ అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి స్టే అయితే బుక్ చేసుకొని ఉన్నాము ఆల్రెడీ. అండ్ తర్వాత ఫస్ట్ స్టాప్ అయితే బెహతాబ్ వ్యాలీకి వచ్చేసాము. ఇక్కడ ఇది చూస్తే లైక్ మూవీ స్పాట్ లాగా అనిపించింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ బెహతాబ్ వ్యాలీ అనే నేమ్ ఎలా వచ్చిందో తెలుసా మీకు? బెహతాబ్ అనే ఒక మూవీ షూటింగ్ అయిందంట, హిందీ మూవీ షూటింగ్. ఇంకా దాన్ని చూసుకొనేసే ఈ లొకేషన్కి ఆ నేమ్ అయితే వచ్చిందని చెప్పారు. ఆ మూవీ 1980స్లోనో ఎప్పుడో రిలీజ్ అయిందని మాత్రం మా హస్బెండ్ చెప్తుంటే విన్నాను. అండ్ ఆల్సో చూడండి ఎంత స్టైల్గా నడుస్తూ వెళ్తున్నాడు. ఇటు చూడండి ఈ మౌంటైన్స్, అసలు ఆ క్లైమేట్, అబ్బా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఆ రోజు నా 25th బర్త్డే. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మేము ఎందుకు ఈ కాశ్మీర్ ట్రిప్ ఈ సమ్మర్లో ప్లాన్ చేసుకున్నాం. చాలామంది అడిగారు ఎందుకు సమ్మర్లో వచ్చారు మీరు, వింటర్ సీజన్లో వచ్చినట్టే స్నో చూసి ఉంటారు కదా కాశ్మీర్లో అంటే, నా బర్త్డే సమ్మర్లో వచ్చింది కాబట్టి ఇలా మేమేం డిసైడ్ అయ్యామంటే ఎవ్రీ బర్త్డే గిఫ్ట్స్, ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ అలా గిఫ్ట్ చేసుకోకుండా బ్యూటిఫుల్ మెమరీస్ని ప్రజెంట్ చేసేలా, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఉండాలని ప్లాన్ చేసుకున్నాము. నా బర్త్డేకి కాదు, తన బర్త్డేకి కూడా సేమ్ ఇలా గిఫ్ట్స్ లేకుండానే ఏదో ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్తాము. అది కూడా మీకు త్వరలోనే షేర్ చేసుకుంటాను, ఎందుకంటే తన బర్త్డే ఇంకా చాలా వెరీ నియర్గా ఉంది. ఆయనైతే ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ కూడా ఇచ్చారు, అది వేరే మాట అనుకోండి, నేనైతే ఇక్కడ రివీల్ చేయట్లేదు. అండ్ ఇక్కడికి వస్తే బెహతాబ్ వ్యాలీకి వస్తే ఇదైతే చుట్టూ మౌంటైన్స్తో అయితే కవర్ అయిపోయింది. ఆల్మోస్ట్ కాశ్మీర్లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్నీ అలానే ఉన్నాయి. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పార్క్ ఉంది, అండ్ తర్వాత పక్కనే కెనల్ కూడా ఉంది. ఆల్మోస్ట్ చాలా కాశ్మీరీ ఫ్యామిలీస్ అయితే ఇక్కడ నాకు తెలిసి వాళ్ళ ఎవ్రీ వీకెండ్ వస్తారు ఆర్ మంత్లీ అలా వస్తారు, పిక్నిక్ అయితే వచ్చారు. ఇక్కడైతే కుక్ చేసుకొనే వచ్చారు. నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేసెస్లో నేను ముందే చూసేసాను కాబట్టి చెప్తున్నాను. అక్కడ వాళ్ళైతే వంట కూడా చేసుకుంటా ఉన్నారు. వాటర్ అయితే పక్కన రివర్ పాస్ అవుతూ ఉంటుంది కదా, అక్కడే యూజ్ చేసుకున్నారు. మా ఆయన అయితే ఈ క్లిప్పింగ్లో నాకు ఈ ప్లేస్ ఎలా నచ్చింది అని అడుగుతూ ఉన్నారు. నేనైతే చల్లగా ఉంది అంటే ఆయన ఒక రివర్స్ కౌంటర్ వేసారు, ముగ్గురితో వస్తే చల్లగానే ఉంటుంది అని. అండ్ తర్వాత కొన్ని స్టోరీస్ అయితే చెప్తూ ఉన్నారు, ఈ లైక్ ఈ ఆర్మీ ఎలా ఫామ్ అయింది అండ్ తర్వాత కొన్ని వార్స్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే కొంచెం వింతగా అనిపించింది, అసలు నేను 10th వరకు హిస్టరీ చదువుకున్నానా లేదా అని ఎలాగ చేసాడు నా మైండ్ అంతా. మా ఆయన అయితే స్టోరీస్ బాగా చెప్తాడండి, గంటలు గంటలు వింటూనే ఉండొచ్చు. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయమని చాలాసార్లు అడుక్కున్నాను కానీ ఆయన అంత ఇంట్రెస్టెడ్గా లేదు, ఓన్లీ వైఫ్కి మాత్రమే కథలు చెప్తారనుకుంటా. ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తాను, వర్కౌట్ అయితే మీరు కూడా వినొచ్చు ఆ స్టోరీస్. అండ్ తర్వాత పక్కనే ఇక్కడ ర్యాబిట్స్ అండ్ తర్వాత ఇంకా కొన్ని పక్షుల్ని పెట్టుకొని ఫొటోస్కి అలో చేస్తూ ఉన్నారు. ఊరికే కాదులేండి, ఛార్జ్ చేస్తున్నారు రీజనబుల్గానే. ఇంకా ఓకే, పెళ్ళాం అడిగిన తర్వాత బాయ్స్ ఉండలేరు కదా, సో పర్మిషన్ ఇచ్చారు. ఇంకా ఫొటోస్కి అయితే వెళ్ళిపోయాను నేను. చాలా ఫొటోస్ తీసుకున్నాను, అదైతే నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. నా ఇన్స్టాగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూసి ఫాలో అయిపోండి అక్కడ కూడా. సో అక్కడైతే రెగ్యులర్గా అప్డేట్స్ పెడుతూ ఉంటాను, సో మీరు ఫాలో అవ్వచ్చు ఇఫ్ యూ లైక్ ద కంటెంట్. కన్సిస్టెంట్గా పోస్ట్ చేసేదానికైతే ట్రై చేస్తాను. ఇంకా అలా బెహతాబ్ వ్యాలీలో కొన్ని ఫొటోస్ తీసుకొని అలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా లేట్ అయిపోతుంది అని వేరే ప్లేస్, నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ మనం వెళ్తుంది అయితే ఆరో వ్యాలీ. ఇంకా వెళ్ళే దారిలో అయితే యాజ్ యూజువల్ గ్రీనరీ, ఒక ఐ ఫీస్ట్ లాగా అనిపించింది. పక్కనే కెనల్ కూడా వెళ్తుంది. సో
ఇక్కడ ఆరో వ్యాలీలో అయితే చూడడానికి అంతగా ఏం లేదు. ఈ వ్యూ పాయింట్ మాత్రమే ఉంది. ఈ వ్యూ పాయింట్ చూడడానికి కూడా ఇన్సైడ్ వచ్చి చూడడానికి కూడా 20 రూపీస్ ఏమో పర్ హెడ్ ఛార్జ్ చేశారు. ఇంతకుముందు చూశారు కదా బెహ్తాబ్ వ్యాలీ, అక్కడైతే ఒక 50 రూపీస్ ఛార్జ్ చేశారు. అదైతే చాలా వర్త్ అనిపించింది. ఎందుకంటే లోపల వెళ్ళి చాలా టైం అయితే వాక్ చేసి తిరిగాము. డిఫరెంట్ పిక్చర్స్ లైక్ లైవ్ పెయింటింగ్స్ లాగా అయితే చూసాము. నెక్స్ట్ ఇంకా ఇక్కడికి వచ్చింది చందన్వారి. ఇక్కడ నుంచి మనకి అమర్నాథ్ యాత్ర ఒక 18 కిలోమీటర్స్ అని చెప్పారు. అండ్ హార్సెస్లో వెళ్తే ఒక 10 to 12K అలా ఛార్జ్ చేస్తారని చెప్పారు. బై ట్రెక్కింగ్ కూడా చాలామంది వెళ్తారు అని అయితే అక్కడ లోకల్స్ అయితే చెప్పారు మాకు. ఇక్కడైతే మేము నార్మల్ ఇక్కడ పర్మిషన్ లేదు ఇక్కడ వరకు వచ్చి, మీరు కూడా ట్రై చేయకండి. ఇక్కడ కొంచెంసేపు అయితే వచ్చి బాగా కూర్చొని ఈ ఫ్లోని అయితే చూస్తూ చుట్టుపక్కల ఉన్న మౌంటైన్స్ని అయితే చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఒక 30-40 మినిట్స్ అయితే అక్కడే స్పెండ్ చేసాము. ఇంకా మా ఆయన అయితే చుట్టూ నేచర్నే ఎక్కువ వీడియోస్ చేస్తారు. ఈసారి ఏమో నన్ను కూడా కొంచెం అట్లా ఇంక్లూడ్ చేశారు. ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ పెహల్గామ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ డే ఏ అడ్వెంచర్స్ చేసాము, ఎక్కడికెక్కడికి వెళ్ళాము, ఎవరెవరిని మీట్ అయ్యాము అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది కూడా మీకు షేర్ చేస్తాను. ఇక్కడైతే ఒక గ్లిమ్స్ ఇచ్చాను. అది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగ్గు వ్లాగ్స్.